ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్‌కు చేరిన జట్లు ఖరారయ్యాయి. కోల్కతా, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు జట్టు కూడా తుది దశకు చేరిపోయింది. ఇక పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాల్లో కోల్కతా, ఆర్సీబీ ఫిక్స్ అయిపోయాయి. ఇక రెండో స్థానంలో రాజస్థాన్, హైదరాబాద్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇక ప్లే ఆఫ్ బెర్త్ కోసం చిన్నస్వామి స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఒక్కసారి బెంగుళూరు జట్టు గెలిచిన తర్వాత బెంగుళూరు జట్టు శిబిరాల్లో ఒక రకమైన పండగ కన్నా గొప్ప వాతావరణం నెలకొంది. ఇక ఒకళ్ళు మించి ఒకళ్ళు ఆ జట్టు ఆటగాళ్లు సెలబ్రేషన్స్ మైదానంలోనే చేసుకున్నారు. ఇక విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అయితే 2 చేతులు పైకెత్తి యూ డిడ్ ఇట్ అంటూ ఒక గెస్చర్‌ని అయితే ఇచ్చింది. ఇక యష్ దయాల్ వేసిన తొలి బంతిని ధోని స్టేడియం బయటకు పంపించగా యష్ ఆ తర్వాత అద్భుతమైన బౌలింగ్ చేసి 5 బంతుల్లో ఒక్క పరుగిచ్చి జట్టును కాపాడాడు. విజయానంతరం ఆర్సీబీ నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది. అయితే ఇక ఈ క్రమంలో కోహ్లీ చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. కళ్ళెంబట నీళ్లు పెట్టుకునే ఆనంద బాష్పాలతో గ్రౌండ్ అంతా పరిగెట్టాడు. ఈ సీజన్‌లో ఒక దశలో ఆర్సీబీ మొత్తం ప్లే ఆఫ్‌కి చేరకుండానే గుడ్ బై చెప్పేస్తుందని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే కోహ్లీ ఏడుస్తున్నాడో ఇక ధోని అలాగే మౌనంగా ఉండిపోయి చూస్తూ ఉండిపోయాడు. ఇదంతా చూసిన ప్రేక్షకులు చెన్నై జట్టు ఓడిపోయిందని బాధపడాలా? బెంగుళూరు జట్టు గెలిచిందని ఆనందపడాలో అర్థం కావటం లేదు అంటూ వాళ్ళ కామెంట్స్ రూపంలో భావాలను వ్యక్తం చేస్తున్నారు.